రే మచ్చా, నీ కోపం ఛాలెంజ్ బ్రేకప్ అయింది కదా, ఆ అమ్మాయి గురించి నువ్వు బూతులు మాట్లాడకుండా గానా ఆ అమ్మాయి గురించి బ్రేకప్ అయింది దాని గురించి కానీ చెప్పినావంటే నీకు 500 ఇస్తా. ఓపెన్ ఛాలెంజ్. బూతులు మాట్లాడకూడదు అంతే కదా? అంతే. కాలేదు మచ్చా, బ్రేకప్ పోవడానికి రీజన్ ఏంటంటే సరే ఫోన్ చేస్తుంది, తర్వాత నాకు మళ్ళీ చేస్తానని చెప్పని పెట్టాను. మళ్ళీ నేను చేసిన వెంటనే వెయిటింగ్ వచ్చింది. వెయిటింగ్ వచ్చి ఎవరైనా అడిగితే కపక్కన వాళ్ళ అమ్మ అనేసి అని చెప్పింది. ఆడ చూస్తే వాళ్ళ అమ్మ ఫోన్కి నేను కపక్కన ఫోన్ చేసినా వాళ్ళ అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది. తర్వాత ఏం జరిగింది, సరే మేము ఫ్రెండ్స్ అందరం బయట సినిమాకి వెళ్తున్నాం అనేసి అని చెప్పంటే సరే పో, కానీ నాకు వీడియో కాల్ చేయనేసి అని చెప్పంటే అక్కడ వీడియో కాల్ చేసింది. ఆ వీడియో కాల్ చేస్తే అక్కడ అందరూ అబ్బాయిలు ఉన్నారు. ఎవరు వాళ్ళందరూ అని అడిగితే ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు అని చెప్పింది. కూతురు రాలా. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం జరిగిందో తెలుసా? ఫైనల్ గా ఒకరోజు నైట్ వీడియో కాల్ మాట్లాడుతా ఉన్నా, కాబట్టి మెసేజ్లు మనకి ట్యూన్ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వస్తూ ఉంటే లైన్ గా టంగ్ 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 వైబ్రేషన్ అది ఇది వస్తుంది. ఏంది ఎవరు మెసేజ్ చేస్తారా అని చెప్పంటే మా అన్న అనేసి అని చెప్పింది. సరే ఎంత కాదని చెప్పని పద్దన్న అప్పటికాడికి వెళ్ళిపోయినా. ఏదైతే అది బ్రేకప్ లేదా కలిసి ఉండడం మాకు తెలుసుకుందాం అని చెప్పి వెళ్ళిపోతే అక్కడ ఒకటితో మాట్లాడుతుంది. నాకు తిక్కలేసింది. ఎవరు అనేసి అని చెప్పని అడిగితే మా చిన్నమ్మ కొడుకు అనేసి అంటుంది. చూస్తే వాడు నా కంపెనీలో నా జూనియర్ వాడు. ఓ మేనీ అమ్మ అది ఇదనేసి అని చెప్పి అడిగేసి అది ఇదనేసి అని చెప్పేసి సాగు ఎండ పోయి అడగ తినేదని నీ అమ్మ నీ వల్ల కాదులే మచ్చా. నిన్ను పోయి అడిగినా నేను